శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు మధ్యలో జరిగే సుమారుగా ఒక అర్ధ సంవత్సర ఫలితాలు 2024లో రెండవ భాగం ఏ విధంగా జాతకుడికి ఉండబోతుంది. అయితే మనం జనవరి నుంచి జూన్ వరకు జరిగిపోయినటువంటి జాతకాన్ని వాటి యొక్క స్థితిగతుల్ని ఇంకొకసారి రివ్యూ చేసుకొని కనీసం జరిగిపోయినటువంటి పొరపాట్లు అవ్వచ్చు, లాభ నష్టాలు అవ్వచ్చు, ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో సరిదిద్దుకునే విధంగా గ్రహాలు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది కేవలం ఒక రివ్యూ లాగా, ఒక రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది. రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు. మరి మేజర్గా ప్రథమ భాగం మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా మనకి శని భగవానుడు, అలాగే గురు భగవానుడు మరి డైరెక్ట్ మోషన్లో ఉంటూ జాతకుడికి డైరెక్ట్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ అర్ధ సంవత్సరంలో మనకి జూన్ 30వ తారీఖు నుంచి సరిగ్గా సెకండ్ హాఫ్ ప్రారంభం అవగానే మనకి శని భగవానుడు మనకి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది. అలాగే మనకి ఈ అక్టోబర్ 9వ తారీఖు నుంచి గురు భగవానుడు వక్ర గమనంలోకి చెందడం జరుగుతుంది. అయితే ఈ వక్ర గమనం చెందడం వల్ల మరి జాతకులకు వచ్చే ఉపయోగం ఏంటి, గ్రహాలకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే వృశ్చిక రాశి వారికి రాబోయే 6 నెలల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఈ వీడియోలో మనం పరిశీలిస్తే ఒక విధంగా ఈ రాశి వారికి జరిగిపోయినటువంటి 6 నెలల కన్నా, అంటే 2024 జనవరి నుంచి జూన్ 30 వరకు జరిగిన దానికన్నా రేపు జూలై 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు మధ్యలో జరిగే ఫలితాలు చాలా వరకు అద్భుతంగాను అభివృద్ధికరంగాను ఉండడం జరిగింది. ఈ 6 నెలల్లో ప్రత్యేకత ఏంటంటే ఈ 6 నెలల ప్రారంభంలోనే శని భగవానుడు వక్రించడం, మరి 3 నెలల తర్వాత అక్టోబర్ 9 తర్వాత గురుగ్రహం వక్రించడం మెయిన్ గ్రహాలు ఇవి. సో కుజుని యొక్క గమనం అన్నది కామన్గా ప్రతి నెల మనం తెలుసుకుంటాం కాబట్టి మేజర్గా ఈ 2 గ్రహాల్లో మరి శని భగవానుడు ఈ 6 నెలలు ప్రారంభంలోనే వక్రించి ఉండడం వల్ల కొంతకాలంగా మీకు అర్ధాష్టమ శని ప్రభావం నుంచి 3వ భావానికి రావడం జరుగుతుంది. శని భగవాన్ టెంపరీగా ఆ భావం మీద తన యొక్క కాన్సన్ట్రేషన్ పెంచుతాడు. 3వ భావం అన్నది సహజంగా అభివృద్ధికర స్థానం. ఈ విధంగా 3వ భావం 9వ భావాన్ని చూడటం వల్ల మరి గతంలో మీరు ప్రయత్నం చేసి ఆగిపోయినటువంటి విదేశ ప్రయత్నాలు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు అవ్వచ్చు, ఈ రెండూ కూడా మళ్ళీ ఒక్కసారి మీరు తిరిగి వాటిని ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు చాలా వరకు అవి ఆగిపోయిన పనులు తిరిగి సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా మరి ఇది బాగా మనకి ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, యూనిఫారం వేసుకున్న ఎటువంటి ఉద్యోగం కానీ, అలాగే క్రీడారంగం వాళ్ళకి అద్భుతంగా మరి కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ, గతంలో ఉద్యోగం పోగొట్టుకొని ఏదో కారణం వల్ల సస్పెండ్ అయ్యి ఇబ్బందుల్లో ఉన్నవారికి, అవమానకరంగా ఉన్నవారికి తిరిగి మీకు ఈ శని యొక్క ప్రభావంతో ఈ 3వ భావ ప్రభావం చూపడం వల్ల కంప్లీట్గా మీకు వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. అయితే చాలా వరకు మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే 5వ భావాన్ని కూడా మరి ఒక విధంగా శని యొక్క దృష్టి ప్రసరించడం, అక్కడ రాహు ఇంచుమించుగా రాబోయే 6 నెలలు కూడా అదే భావంలో ఉండడం వల్ల చాలా వరకు స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, ఈజీ మనీ అటువంటి వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు. ఎవరికి కూడా ఆర్థికపరమైన సలహాలు ఇవ్వడం అంత మంచిది కాదు. మరీ ముఖ్యంగా మీ ఆత్మీయులు, మీకు ఇష్టమైన వాళ్ళు ఏదో కారణం వల్ల మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లవ్ అఫేర్స్లో ఉన్నవాళ్ళు టెంపరీగా
ఏదో విధంగా దూరం అవడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు లవ్ సంబంధించిన విషయాల్లో బ్రేకప్ లాంటిది జరగవచ్చు. సో ఇక మనకి గురువు, చాలా వరకు గురువు సప్తమ స్థానంలో ఈ రాబోయే 6 నెలలు ఉండడం జరుగుతుంటుంది. మరి 6 నెలల్లో ఖచ్చితంగా మాత్రం 7వ భావంలో ఉన్నటువంటి గురువు 3, 11 భావాలను కూడా యాక్టివేట్ చేయడం వల్ల కంప్లీట్గా మరి వివాహ ప్రయత్నాలు ఎవరైతే వృశ్చిక రాశి వారు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా జూలై నుంచి ఇంచుమించుగా మనకి జూలై 3వ తారీఖు నుంచి గురుమౌఢ్యం కూడా వెళ్ళిపోవడం వల్ల గురువు సంపూర్ణంగా స్వతంత్రుడై సంపూర్ణ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 99% ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు అక్టోబర్ 9వ తారీఖు లోపల వివాహం నిశ్చితార్థం కానీ వివాహం కన్ఫర్మ్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మరి విద్యా సంబంధించిన విషయాలు కూడా ఖచ్చితంగా బాగుండే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఈ అక్టోబర్ 9వ తారీఖు నుంచి ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు గురువు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. ఈ వక్రగమనంలో ఉన్నటువంటి గురువు 6వ భావం మీద తన ప్రభావాన్ని చూపిస్తాడు. అంటే కామన్గా మీరు ధనాధిపతి 6వ భావం కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటే దానికి రుణ ప్రయత్నం చేయవచ్చు. లేదంటే మీకు ఏదన్నా విధంగా ధన సహకారం లభించే అవకాశం ఉంది. అది కుటుంబ సభ్యుల ద్వారా కానీ సంతానం ద్వారా కానీ మీ యొక్క టాలెంట్ వల్ల ప్రభుత్వ రుణం లభించే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా 6లో ఉన్నటువంటి శని గురుగ్రహం ఏం చేస్తాడంటే 2, 6, 10 భావాలు యాక్టివేట్ జరుగుతుంది. సో ఇక్కడ కంపల్సరీగా ఉద్యోగంలో ఒక వరకు గతంలో అయిన మిస్టేక్స్ జరిగి ఉన్నా, ఉద్యోగంలో సమస్యలు ఏమన్నా ఉన్నా అవి 100% సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగం కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తూ ఉంటే వాళ్ళకి రాబోయే 6 నెలల్లో 100% ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఎవరన్నా ఈ గ్రూప్ 1, సివిల్స్, ఐఏఎస్ లాంటి వాళ్ళు రాస్తూ ఉంటే వాళ్ళకి ఈ గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల మిగతా విషయాలన్నీ పక్కన పెడితే 100% ఈ సంవత్సరం ఎండింగ్లో మీరు కంప్లీట్గా సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తుంటాడు, ఇతర విషయాల మీదకి డైరెక్ట్ చేస్తుంటాడు. ముఖ్యంగా మరి ఇలాంటి ప్రేమ వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యేలా చేస్తూ ఉంటాడు. ఈ శని, రాహు రెండూ కూడా మీకు 5వ భావం మీద యాక్టివేట్ చేయడం వల్ల మనసు కేంద్రీకృతం అవ్వడం జరగదు, జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇతర యావిగేషన్లు అన్నీ పక్కన పెట్టి కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద దృష్టి పెడితే మాత్రం విద్యార్థులు కంపల్సరీగా మరి ఖచ్చితంగా అటు రైల్వే డిపార్ట్మెంట్లో కానీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నత స్థాయి ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. జాతకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పరిహారాలు, మనం ఏదైనా జాతకపరమైన సమస్యలున్నా, గోచారానికి సంబంధించిన సమస్యలున్నా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వాటి యొక్క తీవ్రత తగ్గడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అన్ని రాశుల వారికి కావలసింది గురుగ్రహ అనుగ్రహం. ఏ భావంలో గురువు ఉన్నా ఖచ్చితంగా ఆ భావాలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడన్నా సరే మీరు గోవుల్ని సేవించడం వల్ల, ఎక్కువగా గురువు యొక్క ఆరాధన అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీకు విద్య నేర్పిన గురువు అవ్వచ్చు, ప్రస్తుతం మరి షిరిడి సాయిబాబా వారు, దత్తాత్రేయుల వారు, అలాగే వెంకయ్య స్వామి గారు, రాఘవేంద్ర స్వామి, ఇటువంటి వారికి దేవాలయాల్లో మరి అక్కడ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా గురువుని సేవించడం చేయడం వల్ల జాతకంలో గురువు బలవంతుడై మీకు మిగతా గ్రహాలు కూడా అనుకూలించే ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అనారోగ్య సమస్య కానీ బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వారు గోశాల దర్శించి ఆ గోశాలలో వీరు ఎంత బరువు ఉన్నారు చూసుకోండి. సుమారు ఒక 60 కేజీలు ఉంటాయి. ఒక 6 కేజీలు శనగలు
మరి నానబెట్టిన కానీ వాటి ముడి సరుకు కానీ కొని ఆ గోశాలలో మీరు ఇవ్వాలంటే మీరు ఆవుకు ప్రత్యేకంగా పెట్టగలరు. మీ వెయిట్కి 10వ వంతు బరువు ఉన్నది ఇవ్వడం చేయడం వల్ల, లేదంటే ఎక్కువగా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడం లేదు, ఈ పెళ్లి సంబంధించిన సమస్యలు, స్థిరాస్తి గొడవలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికీ. వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక అరటిపళ్ళు గెల ఏదైనా కొద్దిగా మనం ప్రయాణం చేస్తే మరి రోడ్డు దాటిన తర్వాత కొద్ది రిమోట్ ఏరియాకి వెళ్తే ఎక్కువ కోతులు ఉండే ప్రాంతాలు వస్తుంటాయి. ప్రతి ఒక్క ఊళ్ళో కూడా చిన్న చిన్న అడవులు అవి ఉండడం వల్ల కోతులు ఉంటుంటాయి. ఆ కోతులకి రోడ్డు మీద కాకుండా సైడు ఈ అరటిపళ్ళు గెల ఏ పండు ఆ పండు ఎరగొట్టి కోతులకి ఆహారంగా పెట్టడం. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు ఏదన్నా సరే అరటిపళ్ళతో పాటు ఈ మొక్కజొన్నలు అవ్వచ్చు, మామిడి పళ్ళు అవ్వచ్చు, ఏవైనా సరే మరి కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు ఏ సమస్యని ఇంకా నో డౌట్ ఇంకా మీరు కోతులకు ఆహారం పెడితే మీకు ఎంత క్లిష్టమైన సమస్య అయినా 100% పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. ఏలినాడు శని, అష్టమ శని, వక్ర శని అనేక రకాలు జరుగుతుంటాయి. ఎప్పుడన్నా సరే మీరు శని భగవాన్ అనుగ్రహం కావాలంటే కేవలం శనికి తైలాభిషేకం, అలాగే శివుడికి రుద్రాభిషేకం కామన్గా చేసుకోవచ్చు. కానీ ఫిజికల్గా కూడా మీరు కష్టపడవలసి ఉంటుంది. మాన్యువల్గా మీరు చేసుకోగలమంటే మీరు మాన్యువల్గా ఆ వర్క్ చేసుకోండి. ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రులై ఉంటారో, వృద్ధులై ఉంటారో, రోగగ్రస్తులై ఉంటారో వాళ్ళకి మీకు తోచిన విధంగా సేవ చేయగలిగితే సేవ చేయండి. వాళ్ళు ఏదైనా రోడ్డు దాటడానికి అవసరమైతే సహాయపడండి. లేదంటే వారికి కప్పుకోనక దుప్పటి కానీ, తినడానికి మంచి ఆహారం కానీ, ముఖ్యంగా మెడిసిన్స్ వాళ్ళకి ఒక నెలకి 2 నెలలకు సరిపోయే మందులు ఇవ్వడం కూడా ఖచ్చితంగా మీకు శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా రాహు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు. అత్యాశ వల్ల దుర్మార్గమైన పనులు చేయడం వల్ల జాతకులకి ఎక్కువగా జైలు శిక్షలు, లేదంటే ఈ ఏదన్నా మర్డర్లో చిక్కుకోవడమో, లేదంటే ఎవరన్నా వాళ్ళని హత్య చేయడం ఇలా జరుగుతుంటుంది. అంటే ఏ కార్యక్రమాలు చేస్తుంటాడో వాడు ఆ విధంగానే మరణిస్తూ ఉంటాడు అన్నమాట. సో అటువంటిది వాటికి రాహు కారణం అవుతుంటాడు. కాబట్టి రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే కంపల్సరిగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, చండీ హోమం లాంటివి చేసుకోవడం మంచిది. కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రాహు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలనుకుంటే బాగా కార్మికులు లాంటి వాళ్ళకి, కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక క్వార్టర్ మందు బాటిలు, ఒక బిర్యానీ ప్యాకెట్టు ఇవ్వడం వల్ల రాహు ప్రీతి చెందే అవకాశం ఉంది. సో ఇది ఒక విధమైనటువంటి తాంత్రిక రెమెడీగాను, లాల్ కితాబ్ రెమెడీగాను పనిచేసే అవకాశం ఉంది. సో ఏదైనా రెమెడీ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. అది కూడా మన కర్మను బట్టి, ఈవేళ రేపా ఎల్లుండి అన్నది అది మీరు మీ చేసే విధానాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది. బ్యాంకులో దాచిన ధనం ఏ విధంగా సేఫ్గా ఉంటుందో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అలాగే నిక్షిప్తమై ఉంటుంది. అవసరమైనప్పుడు దాని ఫలితం వచ్చి మీకు దాని యొక్క ఫలితం అందడం జరుగుతుంది. ఏదైనా కర్మ అనుభవించిన తర్వాతే మన యొక్క రెమెడీ యొక్క ఫలితం కూడా అందుతుంది. అయితే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.